Hi, welcome to my channel. Now let us discuss important topics for R18 and R22 regulations. This is applied physics subject, not advanced physics. Unit 1 important topics, Davison and German experiment. It is chala important topic, so they may ask for long. Second topic, Schrodinger independent wave equation. సో వేవ్ ఈక్వేషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్లో ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఆన్సర్స్ రాసేటప్పుడు అండ్ కొంచెం హైలైట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్, బ్లాక్ బాడీ రేడియేషన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ లాగా అడగొచ్చు. ఇవి వస్తే డైరెక్ట్ లాంగ్ అడగొచ్చు, లేదంటే 7 మార్క్స్ 5 మార్క్స్ కూడా అడగొచ్చు. అండ్ నెక్స్ట్ క్రోనిక్ పెన్నీ మోడల్. సో ఇది కూడా డైరెక్ట్ 10 మార్క్స్ లాంగ్కి అడగొచ్చు. అండ్ వన్ డైమెన్షనల్ బాక్స్ సేమ్ లైక్ బ్లాక్ బాడీ రేడియేషన్, అంటే ఇది కూడా 5 మార్క్స్కి అడగొచ్చు. నాట్ సేమ్ ఆన్సర్. సో 5 మార్క్స్కి అడగొచ్చు. ఇవేమో 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డి బ్రోగ్లీ హైపోథెసిస్. ఇప్పుడు ఇవి 7 మార్క్స్కి ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ 3 మార్క్స్కి లేదంటే 5 మార్క్స్కి అడుగుతారు, కానీ 10 మార్క్కి అడిగే ఛాన్స్ లేదు. సో నేను ఒకవేళ మీరు ఇన్ని టాపిక్స్ నేను చదవలేను యూనిట్ 1 నుంచి అంటే జస్ట్ ఈ డావిజన్స్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్, ష్రోడింగర్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అండ్ క్రోనిక్ పెన్ని నేర్చుకోండి. ఒకవేళ మీరు యూనిట్ 1 కంప్లీట్గా అటెంప్ట్ చేయాలి, మాకు 10కి 10 మార్క్స్ కావాలి అనుకుంటే మిగతా టాపిక్స్ కూడా నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ రావు అని నేను చెప్పను, సిలబస్లో ఉన్నవి. సో అవి కూడా ఒకసారి చూసుకోండి, కానీ ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 2 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జీనర్ డయోడ్. నెక్స్ట్ solar cell, PN junction diode, LED, Hall effect and pin diode. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదంటే జీనర్ డయోడ్ అండ్ సోలార్ సెల్, పిఎన్ జంక్షన్ డయోడ్, ఎల్ఈడి. ఆల్మోస్ట్ అన్నీ ఇంపార్టెంటే, సో అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ఇంకా ఈ యూనిట్ 2లో ఏంటంటే ఏమైనా డయాగ్రామ్స్ ఉన్న డయాగ్రామ్స్ వేయండి. అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఏమైనా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా హెడ్డింగ్ పెట్టి అవన్నీ రాయాలి. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఎల్ఈడి అండ్ ఇట్స్ అప్లికేషన్స్ లేదంటే అడ్వాంటేజెస్ అట్లా. సో మీరు అవన్నీ మెన్షన్ చేసి సైడ్ హెడ్డింగ్ బ్లాక్ పెన్తో పెట్టి రాయండి. సో మీకు మోర్ మార్క్స్ వస్తాయి. ఇంకా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో నేను చూసినట్టయితే జీనర్ డయోడ్ వర్కింగ్ ప్రిన్సిపల్, ఇంకా పిన్ డయోడ్ వర్కింగ్ మెకానిజం, ఇలా క్వశ్చన్స్ అడిగారు. సో మీరు ఈ టాపిక్స్ నేర్చుకుంటే క్వశ్చన్స్ ఎలా వచ్చినా రాయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఓన్లీ 4 ఇంపార్టెంట్ టాపిక్స్. హిస్టెరిసిస్ లూప్, ఇందులో సాఫ్ట్ అండ్ హార్డ్ మెటీరియల్, ఇది అడిగితే డైరెక్ట్ లాంగ్కి అడగొచ్చు. నెక్స్ట్ పోలరైజేషన్ కూడా ఇంపార్టెంట్, దే మాస్క్ ఫర్ 5 or 7 మార్క్స్. నెక్స్ట్ ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, లిథియం అయాన్ బ్యాటరీ అండ్ రీఛార్జబుల్ అయాన్ బ్యాటరీస్. సో నేను ఇక్కడ ఓన్లీ 4 టాపిక్స్ ఇచ్చాను కాబట్టి ఈ 4 పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీరు యూనిట్ 3 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే అందులో క్వశ్చన్స్ ఎలా అడిగారంటే వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అండ్ లిథియం లో బ్యాటరీ ప్రాపర్టీస్ ఏంటివి అండ్ రీఛార్జబుల్ అయాన్ బ్యాటరీస్ ప్రాపర్టీస్, ఇలా ఎగ్జాంపుల్స్ ఏమైనా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటే ఇంక్లూడ్ చేసి రాయండి. సో 5 మార్క్స్కి అడుగుతారు, లాంగ్స్కి అడిగే ఛాన్స్ లేదు. సో 4 టాపిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సెమ్ అండ్ టెమ్.
ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ సోల్జల్ మెథడ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పీవీడి, సివిడి, ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. జస్ట్ ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీరు 4th యూనిట్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ సెమ్టెమ్ ఎందుకు టఫ్ కదా అని వదిలేస్తారనుకో, వాళ్ళు ఎట్లా అడుగుతారంటే పైన క్వశ్చన్లో ఏకి, కింద క్వశ్చన్ బీకి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేను ఓన్లీ ఈ 4 టాపిక్సే చెప్పాను కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో మీరు యూనిట్ 4 అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో ఏమైనా డయాగ్రామ్స్ ఉన్నా, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా వేయండి. నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5లో మనకి లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ ఉన్నాయి కదా. ఆప్టికల్ ఫైబర్స్ అన్నా ఫైబర్ ఆప్టిక్స్ అన్నా సేమే. సో నేనైతే లేజర్స్ అన్నీ నేర్చుకోమని చెప్తా. అండ్ లేజర్స్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అప్లికేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. లేజర్స్ డయాగ్రామ్. సో మీరు అన్ని లేజర్స్ నేర్చుకోలేము, మాకు కొన్ని ఇంపార్టెన్స్ చెప్పండి అంటే ఎన్డియాక్, రూబీ రేజర్. సో ఈ 3 అయితే నేర్చుకోండి. కానీ నేను ఏమంటా అంటే అన్నీ నేర్చుకోవడం బెస్ట్. వాళ్ళు పైన క్వశ్చన్, కింద క్వశ్చన్లో రెండిట్లో లేజర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఫైబర్ ఆప్టిక్స్ నుంచి అడుగుతారు. సో లేజర్స్ ఇవి ఇంపార్టెంటే, కానీ కొన్నిసార్లు ఇంపార్టెంట్ కానివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అన్ని లేజర్స్ నేర్చుకొని విత్ అప్లికేషన్స్, నీట్గా డయాగ్రామ్ అండ్ లేబులింగ్ నేర్చుకుంటే మీరు కంప్లీట్గా 5th యూనిట్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్లో న్యూమరికల్, అపర్చర్, నెక్స్ట్ యాక్సెప్టెన్స్ యాంగిల్, optical fibers used for communication system. సో ఈ 3 టాపిక్సే కాబట్టి ఇవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ యూనిట్ 5 అయితే చాలా ఈజీ నేను చెప్తే, ఎందుకంటే లేజర్స్ ఒక్కటే కదా, లేజర్స్ ఒక్కటి నేర్చుకుంటే మీరు 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ ఫైబర్ ఆప్టిక్స్ కూడా ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందులో డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు డయాగ్రామ్స్ నీట్గా వేస్తే వాళ్ళు ఓన్లీ ఒక్కొక్కసారి మీ డయాగ్రామ్ చూసి మార్క్స్ ఇవ్వాలని అనిపిస్తుంది వాళ్ళకి. ఒకవేళ మేము ఓన్లీ లేజర్సే నేర్చుకుంటాం, ఫైబర్ ఆప్టిక్స్ నేర్చుకోము అంటే మీకు ఓన్లీ 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైబర్ ఆప్టిక్స్ కూడా ఓన్లీ 3 టాపిక్సే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా నేర్చుకుంటే మీరు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో బిఫోర్ లర్నింగ్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ R18, R22 సిలబస్ మాత్రమే, R25 కాదు. R25 అడ్వాన్స్డ్ ఫిజిక్స్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ఫిజిక్స్లో ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి. సో అప్లైడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ చూసి నేర్చుకోండి, సిలబస్ ఇంపార్టెంట్. చాలా మెంబర్స్ లాంగ్స్తో పాటు షార్ట్స్ కూడా క్వశ్చన్స్ కావాలని అడిగారు. సో నేను ఈచ్ చాప్టర్ నుంచి ఓన్లీ 5 షార్ట్స్ ఇంపార్టెంట్వి చెప్తాను. ఫస్ట్, explain Heisenberg uncertainty principle from first unit. Next, draw EK diagram, define black body, and write postulates of Planck's law, define photoelectric effect, and explain its characteristics. ఇవైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్ 1 నుంచి. నెక్స్ట్ యూనిట్ 2 షార్ట్స్లో డిఫైన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అండ్ డెఫినేషన్స్, హాల్ ఎఫెక్ట్, ఇంకా జోనల్ బ్రేక్డౌన్ వోల్టేజ్, ఇవన్నీ డెఫినేషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, ఎల్ఈడి క్యారెక్టరిస్టిక్స్, పిన్ డయోడ్, ఏపీడి, ఇవి క్యారెక్టరిస్టిక్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా సింబల్స్ కూడా అడుగుతారు, లైక్ జీనో డయోడ్, ఎల్ఈడి, సోలార్ సెల్, పిఎన్ డయోడ్, బీజేటీ. నెక్స్ట్ అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ కూడా అడుగుతారు, లైక్ ఎల్ఈడి అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, సోలార్ సెల్, జీనో డయోడ్. నెక్స్ట్ యూనిట్ 3లో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్, డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ అండ్ హార్డ్ మెటీరియల్స్, ఇంకా డిఫైన్ solid fuel cells, ferroelectricity. Next, define electronic polarization, orientation polarization, ionic polarization,
నెక్స్ట్ యూనిట్ 4లో డిఫైన్ నానో మెటీరియల్స్, నానో స్కేల్, నానో టెక్నాలజీ, అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. ఇంకా యూనిట్ 5 ఇంపార్టెంట్ షార్ట్స్, లేజర్స్లోనేమో అప్లికేషన్స్ ఆఫ్ రూబీ లేజర్. నెక్స్ట్ అన్ని లేజర్స్ గురించి అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫైబర్ ఆప్టిక్స్ షార్ట్స్ ఏమో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్, డిఫైన్ యాక్సెప్టెన్స్ యాంగిల్ అండ్ న్యూమరికల్ అపార్చర్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్,